దాడుల్లో దేశ సుప్రీం లీడర్ చనిపోయాడు. ఎక్కడ చూసినా బీభత్స వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ ఒంటరి పోరు చేస్తోంది. మిత్రుడు అనుకున్న వాళ్ళు, దగ్గర అనుకున్న దేశాలు దూరంగానే ఉంటున్నాయి. కష్టకాలంలో ఇరాన్కు ఆశించినంత అండగా అటు రష్యా, ఇటు చైనా కనిపించటం లేదు. అసలు ఆ రెండు దేశాలు ఎందుకు అలా దాడులతో అంటిముట్టనట్లు ఉండడానికి కారణాలేంటి? ఇజ్రాయిల్, అమెరికాపై ఇరాన్ ఒంటరి పోరు. మిత్ర దేశాల నుంచి అసలే కనిపించని మద్దతు. దాడులపై మౌనం వహిస్తున్న చైనా, రష్యా. దాడులపై ఖండనలతో సరిపెట్టిన రెండు దేశాలు. దాడులపై రష్యా, చైనా మౌనానికి కారణమేంటి? దాడులతో అంటి ముట్టనట్లు ఎందుకు ఉన్నట్లు? వెనుజువేలా, సిరియా విషయంలో రష్యాది ఇదే తీరు. రెండు దేశాల తీరు వెనుక అసలు వ్యూహమేంటి? ఇరాన్కు అత్యంత ఆప్త దేశాలుగా చైనా, రష్యా ఉన్నాయి. అలాంటి రెండు దేశాలు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్పై భీకర దాడులు జరుగుతున్నా ఆ రెండు దేశాలు మౌనంగానే ఉంటున్నాయి. ఖండనలతోనే సరిపెడుతున్నాయి. చైనా, రష్యా సైనిక బలం పరంగా రెండు సూపర్ పవరే. ఆర్థికంగా కూడా బలమైనవే. అయితే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ చనిపోయిన తర్వాత బీజింగ్, మాస్కో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖమేనీ హత్యను మాటలతో ఖండించడానికే పరిమితమయ్యారు తప్ప మిత్రదేశమైన ఇరాన్కు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని ముందుకు రాలేదు. సైనిక సహాయం ఊసే ఎత్తలేదు. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. గత ఏడాది జనవరిలో 20 ఏళ్లకు రష్యా, ఇరాన్ ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక ఆర్థిక, సైనిక, రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. ఇతర రంగాల్లో ఎలా ఉన్నా రక్షణ విషయంలో మాత్రం ఇరాన్ గురించి రష్యా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్పై విరుచుకుపడినప్పుడు ఆ దాడులను ఖండించడంతోనే సరిపెట్టింది రష్యా. టెహ్రాన్కు మద్దతుగా సైనిక జోక్యం చేసుకోవడం కానీ, ఆయుధాలు సమకూర్చడం కానీ చేయలేదు. ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత కూడా అదే తీరు. హత్యను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. అంతే తప్ప టెహ్రాన్కు సైనిక మద్దతుపై మాత్రం ప్రకటన చేయలేదు. ఇక మిత్రదేశమైన వెనుజువేలా అధ్యక్షుడిగా ఉన్న మదురోను అమెరికా బలగాలు కిడ్నాప్ చేసినప్పుడు కూడా రష్యా ఏమీ చేయలేకపోయింది. సిరియాలో తమకు అత్యంత అనుకూలంగా ఉండే బషర్ అల్ అసద్ను తిరుగుబాటు దళాలు 2024 డిసెంబర్లో పదవి నుంచి దింపేసినప్పుడు కూడా మాస్కో జోక్యం చేసుకోలేదు. ఇకటు చైనా తీరు కూడా అంతే. డ్రాగన్ కంట్రీకి చమురును అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. రెండు దేశాల మధ్య బలమైన రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అయితే బీజింగ్ కూడా ఇప్పుడు టెహ్రాన్కు అండగా నిలబడడం లేదు. ఖమేనీ హత్యను ఖండించే మాటలకే పరిమితమైంది. ఇరాన్కు మద్దతుగా నిలుస్తామని చెప్పినా అది ఎలా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇకటు ఇజ్రాయెల్, అమెరికాను ఇరాన్ ఒంటరిగా ఎదుర్కొంటోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ బేస్ టార్గెట్గా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మిత్రదేశంపై దాడులు జరుగుతున్న చైనా, రష్యా ఎందుకు రంగంలోకి దిగడం లేదనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ రెండు దేశాల మౌనానికి కారణాలేంటి? తాము రంగంలోకి దిగితే ప్రపంచ యుద్ధం పరిస్థితులు వస్తాయనే దూరంగా ఉంటున్నాయా? లేదంటే అంతకు మించిన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? రాబోయే రోజుల్లో యుద్ధం కొత్త మలుపు తీసుకోబోతోందా? ఇరాన్పై వరుస దాడులు జరుగుతున్నా, ఖమేనీని హత్య చేసినా చైనా, రష్యా మౌనంగానే ఉండడం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 4 ఏళ్లుగా యుక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తోంది. ఎన్ని చర్చలు జరిగినా, ట్రంప్ రంగంలోకి దిగినా ఈ యుద్ధం ఆగడం లేదు. ఇప్పట్లో ఆగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. యుద్ధం మొదలైన తర్వాత రష్యా మీద ఆర్థికంగా చాలా ఆంక్షలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిత్ర దేశాలకు సైనిక మద్దతు అందించడంలో
రష్యా వెనుకంజ వేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు చైనా దౌత్య విధానం మొదటి నుంచి ప్రత్యేకం. తనపైన దాడి జరిగితే తప్ప రంగంలోకి దిగదు. స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ను కదిలించినా ఊరుకునే రకం కాదు. అలాంటి పరిస్థితులేవీ ఇరాన్ విషయంలో కనిపించడం లేదు. దీంతో మాటలకే పరిమితం అయినట్లు డ్రాగన్ కంట్రీ కనిపిస్తోంది. వీటన్నింటికి మించి ఈ నెల 31న బీజింగ్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఈ పరిస్థితుల్లో అతిగా స్పందిస్తే ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనే ఆందోళనతోనే ఇప్పుడు ఖమేనీ హత్యపై, నిన్న వెనుజువెలా మదురో కిడ్నాప్పై కూడా చైనా ఆచితూచి స్పందించి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. చైనా, రష్యా కూడా అందుకే దూరంగా ఉన్నాయనే వాదన కూడా ఉంది. అయితే అది కూడా పూర్తిగా నిజం కాదు. రష్యా, చైనా రంగంలోకి దిగితే అప్పుడు అమెరికాతో డైరెక్ట్గా యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటి వార్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. పైగా రష్యా వ్యూహాత్మక లక్ష్యాలు వేరే ఉన్నాయి. దీంతో ఇరాన్ విషయంలో మౌనంగా కనిపిస్తోందనేది మరికొందరి అభిప్రాయం. ఇకటు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అంచనా వేయడం కష్టం. అలాంటిది ఇరాన్ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్య తీసుకునే పరిస్థితి లేదు. అందుకే రష్యా, చైనా సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక పశ్చిమాసియాలో అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలతో రష్యా, చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్కు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వాలంటే వాటితో సంబంధాలు తెంచుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఆ రెండు దేశాలు సిద్ధంగా లేవు. అందుకే మౌనంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.